మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాలకుల్లో 10 వార్డుల నుండి 15 వార్డులకి ఎప్పుడు కూడా ముంపుకు గురయ్యేటువంటి దమ్మాయిపర్తి డ్రైన్కి ఒక మోక్షం ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కలుగుతుంది. ఎప్పుడూ 2014కు ముందు మొదలెట్టినటువంటి పనులు మరి ఒక ఇంచు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ 14 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడమే కాదు, ఈ వర్క్ చేయడానికి ఎవరు ముందుకు రావడానికి కూడా, ఎందుకంటే ఇది ఊబుల్లో ఉండి కింద ఏదైతే ప్లాట్ఫారం తయారు చేసుకుని ఐరన్ కట్టుకోవాలని అంటే ఆ ఊబిలో సాధ్యమయ్యేటువంటి పని కాదనే ఉద్దేశంతో ముందుకు రానిటువంటి స్థితిలో కూడా ఏజెన్సీని కూడా రిక్వెస్ట్ చేసి మాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళని కూడా బయట నుంచి కూడా తీసుకొచ్చి ఎక్కడో ఇరిగేషన్ వర్క్స్ పెద్ద పెద్ద వర్క్ చేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇది అప్పు చెప్పడం వల్ల ఇది కొంత వర్క్లు ముందుకు కదులుతూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్ అంటే వర్షాకాలం మొదలయ్యే లోపుగానే సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ దమ్మాయిపర్తి డ్రైన్ నిర్మాణంతో పాటుగా దాన్ని ఆనుకుని ఒక రోడ్డు కూడా ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రోడ్డు సౌకర్యం లేదు. అందుచేత ఇల్లు ఉన్న వాళ్ళకి రోడ్డు ఎక్కడ పడుతుంది. అదేవిధంగా మన రేపొద్దున ఎప్పుడైనా అందులో ఏదైనా సిల్ట్ పెరిగిపోతే ఆ సిల్ట్ కూడా లిఫ్ట్ చేయడానికి కూడా పక్కన రోడ్డు ఉంటే వెహికల్ రావడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి దాకా అసలు ఎవరు నడిచి రావడానికి కూడా పరిస్థితి లేదు ఇక్కడ. అటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నారు. ఏదైతే ఒక పక్కన ఆ డ్రైన్ ఆనుకుని కూడా ఒక రోడ్డును కూడా ఫామ్ చేసుకుంటూ అంటే ముందు తరాలకి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ